సార్, అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ, మీరు సినిమాల్లోకి పాలిటిక్స్లో అవ్వాలని చెప్పి మీరు వచ్చారా? సినిమాల్లోకి రావడం, ముఖ్యమంత్రి పిఎం? లేదు, ఏమో ఒకటి అది ఆ ఏజ్లో మీకు ఉంటుంది. మీకు ఒక ఇన్నోసెన్స్లో మీకు ఇదన్నీ ఏముంది, ఇలా ఉంది, అలా చేయాలి, ఇలా చేయాలి, ఇది ఎందుకు అవ్వకూడదు, అది ఎందుకు అవ్వకూడదు, అది 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 ఉంటేనే జీవితం అనుకుంటాను. ఏమో ఒక టార్గెట్స్ ఉంటుంది కదా. కొంతమందికి పర్సనల్ టార్గెట్స్ ఉంటుంది, కొంతమందికి వేరే వేరే టైప్ ఆఫ్ ఒక ఇది ఉంటుంది, గురి అంటారు కదా, అదేంటది, అలా ఉంటుంది. అది ఆ గురి సినిమాల త్రూ వెళ్ళాలని ఎందుకు అనుకున్నారు మీరు? లేదు, ఇక్కడ నేను ఎక్కువ మందికి చెప్పొచ్చు అని నేనేమనుకుంటాను, చెప్పేది కొంచెం ఎఫెక్టివ్గా చెప్పొచ్చు, ఒక ఆర్ట్ ఫారంలో చెప్పొచ్చు అని, అంతే. సో దాని తర్వాత రీసెంట్గా మీరు పొలిటికల్ పార్టీ కూడా పెట్టారు. ఐ మీన్ యువర్ గోల్, అల్టిమేట్ గోల్, అది పెద్దగా సక్సీడ్ అవ్వలేదు. హౌ డిడ్ యూ ఫీల్ అబౌట్ ఇట్? సక్సెస్ ఇది కాదు అది యాక్చువల్లీ. బికాస్ చూడండి, అదే ఏం చెప్తారంటే, నాకు అడుగుతారు యాక్చువల్లీ, సార్ ఏం సార్ మీరు పొలిటికల్ పార్టీ పెట్టారు, మీరు ఎందుకు ఎలక్షన్ నిలుచుకోవట్లేదు, ఎందుకు మీరేమీ అవ్వటం లేదు, ఎమ్మెల్యేని ఎంపీని ఎందుకు అవ్వటం లేదు? నేను చెప్పేది, నేను సక్సెస్ అవ్వాలని మీరెందుకు కోరుకుంటున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నా సక్సెస్ ఫెయిల్యూర్ నా సినిమాలో ఉంది, నా బిజినెస్లో ఉంది, నా లైఫ్లో ఉంది. దిస్ ఈజ్ ఫర్ సోషల్ కాజ్. ఇది ఇక్కడ నా సక్సెస్ ఫెయిల్యూర్ వచ్చేలేదు. ఇది ఎవరి ఫెయిల్యూర్? జనాల ఫెయిల్యూర్ అనుకోవచ్చు. ఐ మీన్ యువర్ మోటివ్ ఈజ్ వెరీ క్లియర్. చాలా క్లియర్ గా ప్రజలకి సేవ చేయాలని వచ్చారు. లేదు, సేవ కాదు. ఒక చెప్తాను చూడండి, ఇది చాలా మందికి ఏమంటే ఇక్కడ పెద్ద ప్రాబ్లం అంటే పొలిటికల్ అవేర్నెస్ లేదు, పొలిటికల్ నాలెడ్జ్ లేదు. పొలిటికల్ అంటే పాలిటిక్స్ అంటే నాకు వద్దు సార్ అంటారు, అదేమో గొప్పతనం అనుకొని. నేను చాలా మంచి వాళ్ళు, ఈ పాలిటిక్స్ అంటే కరెక్ట్ లేదు, నో పాలిటిక్స్ సార్, నాకు అది ఇష్టం లేదు. వాట్ ఈస్ దిస్? ఇట్స్ ఎ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ యువర్ లైఫ్. అది పాలిటిక్స్ అంటే జీవితం మీది, సొసైటీ అంటే మీదే కదా, అవును, ఈ దేశం మీది కదా. సో యూ హ్యావ్ టు టేక్ ఇంట్రెస్ట్, యూ హ్యావ్ టు నో వాట్స్ హ్యాపెనింగ్. లేదు, ఇప్పుడు ఏమంటే ఇదే అయింది, వాడు గెలిచాడా, వీడు ఓడిపోయాడా, నేను గెలిచానా, నేను ఓడిపోతానని ఎవరికీ తెలియదు. అర్థమైందా? ఒక సినిమా హీరో లాగా, ఆ ఫిలిం హిట్ అయిందా, ఈ ఫిలిం ఫ్లాప్ అయిందా, ఆ హీరో ఎంత తీసుకుంటున్నారు, ఈ హీరో, అది ఓకే. ఇది వేరే, ఇది బిజినెస్. ఇది వాట్ అబౌట్ సొసైటీ, వాట్ అబౌట్ ఇది? ఈజ్ ఎ రిప్రజెంటేటివ్ కదా. అక్కడ ఎందుకు ఇది ఒక వర్క్ ఇస్తారు మీకు, ఏమే శాలరీను ఉంది, మీకు ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది, యు ఆర్ ఆన్సరబుల్ టు పీపుల్, యూ షుడ్ బి ట్రాన్స్పరెంట్. ఇదన్నీ క్రైటీరియా కదా. అవును, ఆ వర్క్ చూసుకొని వాళ్ళని మళ్ళీ వర్క్ ఇవ్వాలి, మీరు అంతే. వర్క్ ఇవ్వాలి, నాట్ మళ్ళీ గెలిపించేది కాదు. ఇవ్వట్లేదు కదా ప్రజలు. నేను మంచి చేస్తానని ఒక ఎజెండా పెట్టుకుని ప్రజల్లోకి వెళ్తే, ఆర్ట్ ఆఫ్ సర్వీస్ అని మీరు పెట్టారు. అయితే ఆర్ట్, రెస్పాన్సిబిలిటీ, అకౌంటబిలిటీ. సో అది ప్రజల్లోకి మీరు తీసుకెళ్ళలేకపోయారు, వాళ్ళు రిసీవ్ చేసుకోలేకపోయారు. లేదు, అది నేను ఇచ్చేది కాదు. అది ఇప్పుడు మీరు రియల్గా థర్స్టీ ఉంటే మీరు తీసుకొని తాకుతారు. ఐ థింక్ దిస్ ఈస్ ఓకే నౌ అట్ ప్రెసెంట్ మూమెంట్కి ఇది బాగుంది అనుకుంటాను. ఓకే, who am I to tell no? There is something is happening and everybody is telling this is so good, enjoy that. అంతే కదా. ఈ దాంట్లో